హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుతోటి సింపుల్గా, టేస్టీగా, ఈజీగా కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కరివేపాకు పొడి రోజుకి ఒకసారి తింటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. అలాగే పిల్లలు తిన్నా కూడా పిల్లల ఆరోగ్యానికి కూడా ఎంతో మెరుగుగా ఉంటుంది. కంటి చూపు బాగా పనిచేస్తుంది. మరి అన్ని ప్రయోజనాలు ఉన్న ఈ కరివేపాకుతోటి సింపుల్గా ఎలా కరివేపాకు పొడి చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కడ మాడకూడదండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడగా 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకుందాం. మనకి ఎండుమిర్చి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి ఇలా ఎండలో ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకు అనేది ఎక్కడ కూడా చెమ్మ ఉండకూడదండి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడే మనకి కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుందాం. ఈ కరివేపాకు పొడిలో చింతపండు వేసుకుంటే చాలా టేస్టీగా, అలాగే పుల్లగా చాలా బాగుంటుంది. చింతపండు కూడా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారక ముందే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడగా ఉప్పును వేసుకుందాం. మనకి పొడిలోకి ఎక్కువగా ఉప్పు అనేది పట్టదనమాట, అందుకే చూసుకొని వేసుకోవాలి. పొడిలోకి ఉప్పు ఎక్కువైతే అంత టేస్టీగా ఉండదు. ఇలా ఫైన్ పౌడర్లాగా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని సర్వ్ చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ అయిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ కంటైనర్లోకి వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 నుంచి 6 నెలల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఈ టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.